ఈసీ నిబంధనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ వీడియో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇంకా గోరఖ్పూర్ ఎంపీ రవికిషన్ కొత్త నిబంధనలు నిరసిస్తున్నట్టు చూపిస్తుందని షేర్ చేయబడుతుంది. కానీ ఇది నెలల తరబడి జరుగుతున్న జీఎస్టీ అవగాహన కార్యక్రమాన్ని చూపిస్తున్నందున ఈ పోస్ట్ ఫేక్. బంగ్లాదేశ్లో హిందువులపై హింసకు సంబంధించిన నివేదికల మధ్య బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్లోని హిందువులు భారతీయుల సహాయం కోసం వేడుకుంటున్నట్టు చూపించే అనేక వీడియోలు విస్తృతంగా షేర్ చేయబడుతున్నాయి. కానీ ఈ ఏఐ జనరేటెడ్ వీడియోలు బాధిత హిందూ మైనారిటీలకు సహాయం అందిస్తున్నట్టు తప్పుడు వాదనతో షేర్ చేస్తున్నారు కాబట్టి ఈ పోస్టులు ఫేక్. ప్రయాగ్రాజ్లోని మాఘమేళాలో స్వామి అవిముక్తేశ్వరానంద పవిత్ర స్నానం చేయలేదనే వివాదం నేపథ్యంలో ఈ వీడియో ఆయన ప్రజలను కల్మా పారాయణం చేయాలని కోరుతున్నట్టు చూపిస్తుందని షేర్ చేయబడుతోంది. కానీ హిందూ ఇస్లాంను పోల్చి ఆయన చెప్పిన వ్యాఖ్యల్ని క్లిప్ చేసి వక్రీకరించి షేర్ చేస్తున్నారు కాబట్టి ఈ పోస్ట్ ఫేక్. భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో ఈ వీడియో ఒక యువ ముస్లిం బాలకుడు అమ్ముతున్న బెలూన్లను ఒక వ్యక్తి పేల్చివేస్తున్న వాస్తవ సంఘటనను చూపిస్తుందంటూ షేర్ చేస్తున్నారు. కానీ ఇది బంగ్లాదేశ్కు చెందిన స్క్రిప్టెడ్ వీడియో కాబట్టి ఈ పోస్ట్ ఫేక్. ఈ వీడియో తమిళనాడులోని తెంగాశి జిల్లా శంకోటాలోని ఒక వేద పాఠశాల 2026 గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడాన్ని చూపిస్తుందట. ఇది జాతీయ దినోత్సవం యొక్క వేద ఆచారాన్ని చూపిస్తున్నప్పటికీ ఇది 2022లో తెలంగాణలోని వేద భవన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను చూపిస్తుంది కాబట్టి ఈ పోస్ట్ తప్పుదారి పట్టిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫ్యాక్ట్లీ తెలుగును ఫాలో అవ్వండి.